బన్నీ ఏమైనా అక్కడికి వచ్చాడా? బన్నీ బన్నీ ఇటెందుకు వస్తాడు అంకుల్? అంటే రాత్రి మీ ఇంటికి వస్తానని చెప్పాడంట. ఇంట్లో కనిపించడం లేదు. వాట్? తోడు లేకుండా ఒంటరిగా ఇంత దూరం ఎలా వస్తాడు? డోంట్ వరీ అంకుల్, అక్కడే ఎక్కడో ఉంటాడు, వెతకండి. సరే బాబు, ఉంటాను. షూర్ అంకుల్, తప్పకుండా దొరుకుతాడులేండి. ఓకే. బన్నీ అక్కడికి వెళ్ళలేదంటమ్మా. ఖచ్చితంగా ఆ ఇంటికే వెళ్ళుంటాడు. అబ్బా అబ్బా అమ్మా అమ్మా అబ్బా అబ్బా ఏంటి కడుపు నొప్పి బా. రాత్రి కొంచెం తక్కువ తినాల్సింది బా. అబ్బా బాబా బాబా ఏమండే అంత అందమైన పేరుని అలా వికారంగా పిలుస్తారేంటి? లేకపోతే బాబీ అని పిలవాలా? అబ్బా మరీ అంత లాగొద్దులేండి, అపార్థాలు వచ్చేస్తాయి. ముందు విషయం ఏంటో చెప్పండి. రాత్రి నుంచి కడుపులో ఏదోలా ఉంది. అదోలా అంటే ఏ రకంగా? ఒక్క రకమని చెప్పలేను, రకరకాలుగా ఉంది. ఆ క్యాటరింగ్ వాడు ఫుడ్ లో ఏదో కలిపాడని నా అనుమానం. మరి తిన్నవాడందరూ బాగానే ఉన్నారు కదండి, మీకు మాత్రమే ఎందుకు ఇలా అవుతుంది? అదే అర్థం కావట్లేదు బాబీ. అబ్బా అది అర్థం కాకపోవడం కాదే, అరక్కపోవడం. అరక్కపోవడానికి అంతలా నేనేం తిన్నాన్రా? ఏమేం తిన్నావో చెప్పవే. ఇంత బిర్యానీ, ఇంత మటన్, ఇంత వైట్ రైస్, ఇంత చికెన్, ఇంత పులావు, ఇంత ఫిష్ కర్రీ, ఇంత కర్డ్ రైస్, ఇంత సాంబారు, చివర్లో ఇంత స్వీట్, ఆ తర్వాత ఐస్ క్రీమ్. ఇంతే తిన్నాను. అబ్బా ఏది వదలవే, ఐటమ్స్ అన్ని లాగించావుగా. మరే ఈవిడ తిండి చూసి క్యాటరింగ్ వాళ్ళు కళ్ళు తిరిగిపోయారు. 5 స్టార్ బిల్లు ఇచ్చారు. ఆడపకాసురా అనే బిరుదు కూడా ఇద్దాం అనుకుంటున్నారు. ఎవడ్రా కూతుకొసింది? అందుకే వాడు దిష్టి తగిలినట్టుంది. అది దిష్టి కాదే, నీ ఆత్రం. కరువు కాలం అన్నట్టు తిన్నావు, ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నావు. ఇదిగో అలా తిట్టకపోతే అరగడానికి ఏమైనా చిట్కా చెప్పరా చిన్నోడా? ఓకే, ఒక ఐడియా ఉంది, చేస్తానంటే చెప్తా. సరే. అవునండి, అద్భుతమైన చిట్కా నా దగ్గర ఉంది. అదేంటో చెప్పించావు, అవస్థ పడలేక చూస్తున్నాను. అమ్మా, పొర్లు దండ గుంజి ఇలా పరుగు ప్రయోగం అండి. ఇలాంటిది నేను ఎప్పుడు వినలేదే. ఈ ప్రయోగం నేను రోజు చేస్తానండి, అందుకే ఇంత స్లిప్ గా ఉన్నాను. అబ్బా అమ్మా రే, అది ఎలా చేయాలో చెప్పండి రా. ఫస్ట్ గుంజీలు స్టార్ట్ చేయవే. కానివ్వు, కానీ 1 2 3 4 5 6 కానీ 7 8. ఇప్పుడు పొర్లు దండాలనే మాట. కానీ 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 సుమా, కమాన్ కమాన్ సుమా, కమాన్ తిరుగు తిరుగు. అలాగే దూర్లు. జజ్జనక జజ్జనక జజ్జనక. మెల్లిగా మెల్లిగా. అమ్మా తిరగలేకపోతున్నాను రా. అమ్మా దూర్లు. కమాన్ సుమా, కమాన్. నెక్స్ట్ ఏంటి బాబీ? పరుగు పరుగులు. కానీ 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 లే 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 లే. కానీ కానీ పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తాలి. పరిగెత్తు, కమాన్ పరిగెత్తు.
అమ్మా ఇదేం ప్రయోగం రా. అమ్మా తినదొరగటానికి చేసినట్లేదు, ఉన్న ప్రాణాలు పోవడానికి చేసినట్టుంది. ఏ మాత్రం అరగలేదండి. కొంచెం కూడా కడుపు కదలలేదు. అయితే మళ్ళీ మొదటి నుంచి చేవే. ఆ? ఒరే చిన్నోడా, నేనున్నానా పోయానో చూడరా. పాపి చిరాయివని మీరు అంత తొందరగా అక్కడ పోతారండి. ఆ? ఒరే సచ్చినోడా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? లేకపోతే రాత్రి అమ్మకు వదినకు గొడవ పెడతావా? అందుకే ఇలా శిక్ష వేశాను. ఆ? ఆ? అంటే ఇది ప్రయోగం కాదా, పనిష్మెంటా? లేకపోతే మీకు ట్రీట్మెంట్ ఎవరు చేస్తారండి? ఒరే బొట్టతల బోబీ, వీడితో కలిసి నువ్వు అరవకు, మరింత ఆయాసం వస్తుంది, పనిష్మెంట్ రిపీట్ అవుతుంది. రే ఏమన్నావురా? అదే ప్రయోగమా? అదే పొర్లు దండ గుంజీల పరుగు ప్రయోగం అండి. ఏ? డాడీ ఇంటికి వెళ్ళాలి. డాడీకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇంకా తాతయ్య, నానమ్మకి, అమ్మమ్మకి, పెద్దనాన్నకి, పెద్దమ్మకి, బాబాయ్కి, అను, కీర్తిలకి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. అను, కీర్తిలతో ఆడుకోవాలి. డాడీ ఇంటికి ఎటు వెళ్ళాలి? నిన్న కారులో వెళ్ళాం కాబట్టి రోడ్డు తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇటే వెళ్ళాలి. బన్నీ, బన్నీ నీకేం కాలేదు కదా? ఏమ్మా చిన్నపిల్లని అలా రోడ్డు మీద వదిలేస్తారా? ఏమన్నా అయ్యుంటే? సారీ అండి. పొద్దున్న తయారైపోతారు మా ప్రాణాలు తీయడానికి. పక్కెళ్ళమ్మా, పక్కెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు బన్నీ? డాడీ దగ్గరికి. ఎందుకు? అయినా చెప్ప పెట్టకుండా వెళ్తావా? డాడీని చూడాలనిపించింది మమ్మీ, అందుకే వచ్చాను. తప్ప? మళ్ళీ ఎదురు సమాధానం చెప్తావా? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. పో, నేను నీతో మాట్లాడా. బన్నీ ఆగు. సారీ నాన్న, పద. నువ్వు నాతో మాట్లాడొద్దు. బన్నీ, నాతో మాట్లాడుకో. బన్నీ సారీ చెప్పాను కదా. నీతో మాట్లాడనని చెప్పానా? బన్నీ అది కాదు బన్నీ. నాతో మాట్లాడుకో. సరే సరేరా. ఎక్కడికి వెళ్ళిపోయావు బన్నీ? నన్ను మాట్లాడించకండి. ఏమైంది బన్నీ? నేను నీతో కూడా మాట్లాడను. అంత తప్పు మేమేం చేసాం బన్నీ? అమ్మ నన్ను కొట్టింది, నేను అలిగాను. బన్నీ, రే బన్నీ. ఏమ్మా ఎందుకు కొట్టేవాడిని? చిన్న దెబ్బకి ఫోర్స్ కొడుతున్నాడు నాన్న. ఈ వయసుకే ఇలా ఉంటే ఎలా? వాణ్ణి ఇప్పుడు స్కూల్కి పంపించాలి కదా వసు. అలిగితే ఎలా పంపిస్తావు? ఎలాగోలా పంపిస్తానులే అమ్మా. బన్నీ స్కూల్కి వెళ్ళాలి, రెడీ అవ్వు.
నేను నీతో మాట్లాడనని చెప్పానా? నేను స్కూల్కి వెళ్ళను. అలా అంటే ఎలా బన్నీ? అంతే అమ్మమ్మ, నేను అలిగాను అంతే. మాతో చెప్పకుండా వెళ్ళడం తప్పే కదా బన్నీ. నీకేమైనా అయ్యుంటే? డాడీని చూడాలనుకున్నాను, తప్పేంటి? నేను డాడీతో వెంటనే మాట్లాడాలి. మాటి మాటికి డాడీ డాడీ అన్నావంటే మళ్ళీ దెబ్బలు పడతాయి. నేనేం భయపడను, నాకు డాడీ కావాలి. మర్యాదగా స్కూల్కి రెడీ అవ్వు. అవ్వను. డాడీ చెప్తేనే నేను స్కూల్కి వెళ్తాను, అంతే. బన్నీ, ఏంటమ్మా వీడు నా మాట వినను అంటున్నాడు. ఇప్పుడు ఇలా ఉంటే రేపు వీడు నా మాట వింటాడా? అది కదమ్మా, అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా వసు. ఏ నేనమ్మని కాదా? నేను చెప్తే వినడా? నేనప్పుడే పరాయిదాన్ని అయిపోయానా? ఆయన గారు రాగానే నన్నప్పుడే దూరం పెడతాడా? ఇందుకేనమ్మా కోరిందిచ్చి వాడు సంతోషంగా ఉంటే నువ్వు అసూయపడ్డం తప్పు కదా. అల్లుడు గారికి ఫోన్ చేయి. మీరేమేమో మాట్లాడుతున్నారమ్మా. నా కొడుకుని ఎలా సముదాయించుకోవాలో నాకు బాగా తెలుసు. నేనెవరికి ఫోన్ చేయను. బన్నీ, నా వైపు చూడు. ఎన్నిసార్లు చెప్పాలి నేను నీతో మాట్లాడనని? అది కాదు బన్నీ. నేను డాడీతోనే మాట్లాడతాను, నువ్వు వెళ్ళిపో. అది కాదు నాన్న, నా బుజ్జి కదా, నా కన్న కదా. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే కానీ నువ్వు వెళ్ళిపో, నేను నీతో మాట్లాడను. ఏమా బన్నీని సముదాయించావా? వాడు నీ మాట విన్నాడా? స్కూల్కి రెడీ అవుతున్నాడా? లంచ్ బాక్స్ సర్దమంటావా? ఏంటి వెటకారంగా ఉందా? లేదమ్మా, మాకు నీపై నమ్మకం ఉంది. ఎలాగైనా నువ్వు బన్నీ నొప్పిస్తావని మాకు తెలుసు. ఏడిపించింది చాలు. ఫోన్ చేయండి. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. ఇప్పటి వరకు మీకు బాగానే వినిపించింది.
ఆయనకి ఆ, ఫో- ఫోన్ చేయండి. మాకేం వినిపించలేదే, కాస్త గట్టిగా చెప్పు. సరే, ఆ, స్కూల్కి టైం అవుతుంది. ఆ, ఫోన్ ఫోన్ చేయండి. ఆ, ఎవరికి చేయమంటావు? స్కూల్ ప్రిన్సిపాల్కా లేక బన్నీ మిస్కా? నాన్న, ఎవరికి చేయమంటావో చెప్పమంటే ఇలా అరుస్తావేంటి? హ్మ్, అర్థమైంది. మీరిద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు కదూ. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను మీ పని. అల్లుడు గారే చేస్తున్నారు. హలో బాబు. అంకుల్, బన్నీ కనిపించాడా? తనకేం కాలేదు కదా? వాడు మీ దగ్గరికే బయలుదేరాడు బాబు. రోడ్డు మీద వెళ్తుంటే వసు ఇంటికి తీసుకొచ్చేసింది. బన్నీ సేఫే కదా అంకుల్? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా? బన్నీకేం కాలేదు బాబు. కాకపోతే మీతో మాట్లాడాలని ఒకటే మారాన్ చేస్తున్నాడు. వసు చెప్పినా వినట్లేదు. మీతో మాట్లాడితే తప్ప స్కూల్కి వెళ్ళనని మొండికేస్తున్నాడు. బన్నీకి ఫోన్ ఇవ్వండి ఒకసారి. బన్నీ, డాడీ ఫోన్ చేశారు, నీతో మాట్లాడతారంట, తొందరగా రా. ఇవ్వండి తాతయ్య. ఆ, హలో డాడీ. బన్నీ, ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ డాడీ. ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ దగ్గరికి బయలుదేరాను డాడీ, కానీ దారి మర్చిపోయాను. మమ్మీ ఇంటికి తీసుకొచ్చేసింది. నువ్వు సేఫే కదా నాన్న? సేఫే డాడీ, కానీ మమ్మీ నన్ను కొట్టింది డాడీ. సారీ చెప్పండి డాడీ. ఇంకెప్పుడు నన్ను కొట్టొద్దని చెప్పండి డాడీ. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి. హలో డాడీ, వింటున్నావా? వింటున్నాను బన్నీ. త్వరగా చెప్పండి డాడీ. అది బన్నీ. ప్లీజ్ డాడీ, మీరు చెప్తే మమ్మీ వింటుంది. ప్లీజ్ డాడీ, ప్లీజ్ చెప్పు డాడీ. ఓకే, ఫోన్ మమ్మీకి ఇవ్వు. తీసుకో. మాట్లాడు. మాట్లాడు. మాట్లాడవేంటి? అవతల డాడీ వెయిట్ చేస్తూ ఉంటారు. హలో అను. దగ్గుతావేంటి? హలో అను. చూడండి. అండి ఏంటి డాడీ? మాట్లాడుతుంది మమ్మీ. వసు అనండి. వసుంధర గారు, చిన్న బాబు తెలియక తప్పు చేశాడు, దయచేసి కొట్టకండి. మళ్ళీ
కొడితే దెబ్బలు పడతాయని చెప్పండి డాడీ. స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇవ్వండి డాడీ. అది కాదు బన్నీ. ప్లీజ్ డాడీ, మీరు చెప్పకపోతే మమ్మీ మళ్ళీ నన్ను కొడుతుంది. చెప్పు. మీరు బన్నీని మళ్ళీ కొడితే మీకు దెబ్బలు పడతాయి.